తొలి క్వాలిఫైయర్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున రాహుల్ త్రిపాఠి టాప్ స్కోరర్. క్రీజ్లో ఉన్నంతసేపు ఆకట్టుకున్నాడు. ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశాడు. కేకేఆర్ బౌలర్లపైనే ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించాడు. రాహుల్ త్రిపాఠి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడాన్ని చూసిన అభిమానులు కూడా ఆనందపడ్డారు. భారీ స్కోర్ ఖాయమనుకున్నారు. హాఫ్ సెంచరీ కూడా కొట్టేయడంతో ఎస్ఆర్హెచ్ స్కోరు అలవోకగా 200 పరుగులు దాటుతుందనుకున్నారు. కానీ రజల్ వేసిన అద్భుత త్రోకు రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ కోలుకోలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. స్వల్ప వ్యవధిలోనే ముగ్గురు పెవిలియన్ చేరారు. దీంతో రాహుల్ త్రిపాఠి డిసప్పాయింట్ అయ్యాడు. డగౌట్ కు వెళ్లే మార్గంలోనే కూర్చుండిపోయాడు. బాధపడ్డాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. అభిమానుల హార్ట్ కూడా బ్రేక్ అయింది. సోషల్ మీడియాలోనూ ఈ ఫోటో వైరల్ అయింది. రాహుల్ త్రిపాఠి అవుట్ అవ్వడంతోనే ఎస్ఆర్హెచ్ ఓటమి ఖాయమైపోయిందని కొందరు అభిమానులు కూడా బాధపడ్డారు. రాహుల్ త్రిపాఠి బాధపడిన సీన్ను చూసి కంటతడి పెట్టిన వాళ్లు కూడా ఉన్నారనే చర్చ జరుగుతోంది. అత్యంత బాధాకరమైన సీన్ అంటూ కొందరు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. త్రిపాఠి అవుట్ అయ్యాక కేకేఆర్ మరింత స్ట్రాంగ్ అయిపోయిందని ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. సీజన్లో రాహుల్ త్రిపాఠి 4 మ్యాచ్ల్లోనే బరిలో దిగాడు. 119 పరుగులు సాధించాడు. యావరేజ్ 29.75, స్ట్రైక్ రేట్ 136.78. తొలి క్వాలిఫైయర్లో త్రిపాఠి 35 బంతులు ఎదుర్కొన్నాడు. 55 పరుగులు సాధించాడు. 7 ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు. ఇక ఎస్ఆర్హెచ్ ఓటమిపై కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రియాక్ట్ అయ్యాడు. ప్రతిసారి అనుకున్న విధంగా ఫలితాలు రాబట్టలేమన్నాడు. తొలి క్వాలిఫైయర్ ఓటమిని మర్చిపోయేలా రెండో క్వాలిఫైయర్లో సత్తా చాటుతామన్నాడు. రెండో క్వాలిఫైయర్లో గెలిచి మరో అడుగు ముందుకేస్తామన్నాడు. క్రికెట్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేమన్నాడు. అహ్మదాబాద్లో బ్యాటింగ్లో వెనకబడిపోయామని ఒప్పుకున్నాడు. బౌలింగ్లోనూ అనుకున్న రేంజ్లో రాణించలేదన్నాడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోయామన్నాడు. రాహుల్ త్రిపాఠి, క్లాసెన్ నాణ్యమైన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారన్నాడు. అయితే అదనపు బ్యాటర్ ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నాడు. చెపాక్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తామన్నాడు. మొత్తానికి రెండో క్వాలిఫైయర్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే బ్యాటింగ్, బౌలింగ్లోనూ రాణిస్తేనే ఎస్ఆర్హెచ్ ముందడుగు వేస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్లేయర్లంతా బాధ్యత తీసుకుని ఆడాలంటున్నారు.